అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. కర్షకలోకపు కాంతిపుంజం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాడి పరిశ్రమలో ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, పొడిదుక్కులో వెదవరి సాగు మెలకువలు, సిరిల వృక్షంగా మన్ననలు అందుకుంటున్న శ్రీగంధం సాగు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరి సాగు విస్తీర్ణం నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాలలో ఏటికేటికి పెరుగుతూ ఉంది. దీనితో పాటు సాగు సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నారు పెంచి నాటడానికి కూలీల సమస్య. ఒకవేళ కూలీలు దొరికినా కూలీ ఖర్చులు అధికంగా ఉండడంతో వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులకు అందుబాటులోకి వచ్చింది వెదవరి సాగు. విత్తనాన్ని నేరుగా పొడిదుక్కులో కానీ లేదా దమ్ము చేసిన పొలంలో కానీ విత్తుకోవడాన్ని వెదవరి అంటారు. మెట్ట ప్రాంతాల్లో కాలువ చివరి భూముల్లో వరిని శాస్త్రీయ విధానంలో ఫెర్టికమ్ సీడ్ డ్రిల్తో విత్తుకుంటే విత్తనం వరుసల్లో పడి సేద్య పనులకు అనుకూలంగా ఉంటుంది. నారు పెంచి నాటువేసే ఖర్చులన్నీ ఈ విధానంలో కలిసొస్తాయి. ఆలస్యంగా కాకుండా సకాలంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. అయితే ఆరుతడిగా సాగు చేసే ఈ విధానంలో కలుపు ఒక్కటే సమస్యగా మారుతుంది. అన్ని మెలకువలు పాటిస్తే వెదవరి లేదా ఏరోబిక్ విధానం నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. డ్రై డైరెక్ట్ సీడింగ్ అంటే మనం దుక్కి చేసి పొడి విత్తనాన్ని పొలంలో వేసుకునే విధానం ఖరీఫ్ సీజన్లో చాలా విస్తృత స్థాయిలో మనకి ప్రాచుర్యం పొందిందని చెప్పుకోవచ్చు. ఇందుట్లో ఏంటంటే రైతులు విత్తనాన్ని వెదజల్లటం అంటే చేతితో వెదజల్లటం అన్నది ప్రధానంగా చూస్తున్నాం. దీంతో పాటుగా ఇటీవల కాలంలో రైతుల్లో కూడా ఒక అవగాహన కూడా కల్పించగలుగుతున్నాం. సీడ్ డ్రిల్ అంటే ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. దీంతో వేసుకున్నప్పుడు దిగుబడి పరంగా కానీ అలాగే ఖర్చు తగ్గడంతో పాటుగా ఈ కలుపు కూడా యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. కాబట్టి ఈ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అనేది ఇటీవల కాలంలో ప్రధానంగా మనకు పాపులర్ అవుతుంది. ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించినప్పుడు మనకు సీడ్ రేట్ ఏదైతే నిర్దిష్టంగా చెప్తున్నామో 12 నుంచి 16 కిలోలు అంతే మోతాదుతో విత్తనాన్ని సమానంగా ఎకరం మొత్తం వేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సీడ్ డ్రిల్తో వేసినప్పుడు విత్తనము సాళల్లో పడి అంటే వరుసల్లో పడి మనకి అంటే ఈ వరుసలు మధ్య సుమారుగా మనకి 25 సెంటీమీటర్లు కూడా వ్యత్యాసం ఉండటం వల్ల వరుసల్లో సాగుకి అనుకూలంగా ఉండటం, అలాగే ఏరేషన్ ఎప్పుడైతే వరుసల మధ్య మనకు వ్యత్యాసం ఎక్కువ ఉందో మనకి గాలి కూడా సోకి అలాగే చీడపీడలు కూడా తక్కువ ఉంటాక ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఈ సీడ్ డ్రిల్ ద్వారా మనం విత్తనాన్ని మనం నేలలో విత్తుకుంటున్నామో అది విత్తనాన్ని నేలలో సుమారు 5 నుంచి 6 సెంటీమీటర్ల లోతుగా కూడా విత్తనం పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సమానంగా జెర్మినేషను అంటే ఈ మొలక సమానంగా రావడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మన భూమిని బాగా మెత్తగా దున్నాలి. అంటే ఈ దున్నటం 2 నుంచి 3 సార్లు దున్ని బాగా చదును చేసుకున్న తర్వాత ఈ సీడ్లు ఉపయోగించడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సీడ్లు అంటే ఫర్టిలైజర్ కమ్ సీడ్లు ఉపయోగిస్తే అటు సీడ్తో పాటు ఎరువును కూడా మనకి ఒక్కసారి విత్తుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకి ఇందుట్లో అధిక దిగుబడికి ఒక రకంగా
దోహదమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెదజల్లులో పొడి విత్తనం వేసి వెదజల్లు సాగు చేసినట్టయితే దాన్ని మొదట విత్తిన తర్వాత 48 గంటలలోపు ఈ పెండి మిథలిన్ని 1 లీటరు లేదా ప్రిట్రిక్లోరైన్ అయితే 400 ml 1 ఎకరానికి తప్పనిసరిగా మనం విత్తిన 48 గంటల్లో మనం చేసుకోవాలి. ఇది కాకుండా మనకి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే కలుపు మొలిసిన తర్వాత అంటే దాదాపుగా 18 నుంచి 25 రోజుల మధ్య ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో బాగా వెడల్పాకు గ్రాసెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో బిస్ఫైరిపాక్ సోడియం 100 ml కానీ లేదా మనకి కార్ఫెంట్రాజోన్ ఇథైల్ అది 40% DF ఏదైతే ఉందో దీన్ని ఎఫినిటీగా మనం చెప్తున్నాం. దీన్ని 25 గ్రాములు 1 ఎకరానికి కానీ లేదా ఫెనాక్సిపాప్ ఇథైల్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్రాన్ కాంబినేషన్ కెమికల్ అయినట్టయితే దీన్ని దాదాపుగా 50 గ్రాములు 1 ఎకరానికి సుమారుగా 18 నుంచి 25 రోజుల మధ్య ఈ కలుపు యాజమాన్యం చేసుకున్నట్టయితే కలుపు సక్రమంగా సకాలంలో మనం నివారణ చేసుకున్న అవుతాం. మనం పొడి విత్తనాన్ని వేసుకునేప్పుడు ప్రాథమికంగా మొదట్లో మనం భాస్వరం ఎరువుని అంటే ముఖ్యంగా ఒక 2 కట్టలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తప్పనిసరిగా వేసుకుని మనం విత్తుకున్నట్టయితే మొలకొచ్చిన తర్వాత భాస్వరం యొక్క ఉపయోగం బాగా ఉండటం వల్ల బాగా పెరగజేసే అవకాశం ఉంది. మనం మొదట్లో కనుక ఎరువులు ముఖ్యంగా నత్రజని పొటాషు వేసుకోమని చెప్తాం. కొన్ని సందర్భాల్లో వేసుకోలేని పక్షంలో నీరు మొక్కతడి పెట్టిన తర్వాత 8 నుంచి 10 రోజుల తర్వాత ఆ దశలో మనం సిఫార్సు చేసే నత్రజనిలో 3వ వంతు నత్రజని అలాగే పొటాషు సిఫార్సు చేసిన దాంట్లో 2 వంతుల్లో 1 వంతు పొటాషు తప్పనిసరిగా వేసుకోవాలి. ఆ తర్వాత దాదాపు 35-40 రోజుల తర్వాత మరొక మనం సిఫార్సు చేసిన నత్రజని వేసుకోవాలి. సక్రమమైన మన ఎరువుల యాజమాన్యం చేసుకోవటం వల్ల దిగుబడులు తగ్గకుండా సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతూ రైతుకి నికర ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఈ వెదజల్లు సాగు ద్వారా రైతుకి ఉంటుంది. వాణిజ్య పందాలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. డైరీ ఫారాలను ఏర్పాటు చేసుకున్న రైతులు వాణిజ్య స్థాయిలో 10 నుంచి 100 సంఖ్యలో పశువులను పోషిస్తుంటారు. నానాటికి పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా మారింది. గత ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల పాడి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా, లాక్డౌన్ల వల్ల కూలీల సమస్య మరింతగా పెరిగింది. మరోప్రక్క ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ శ్రమతో కూలీలపై ఎక్కువగా ఆధారపడకుండా డైరీని నిర్వహించే మార్గాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత సమయంలో కూలీల కొరత పాడి పరిశ్రమకు దినదినగండంగా మారింది. పాకలను శుభ్రం చేయటం మొదలుకొని పాలు పిండటం వరకు పెంపకందారులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ భారాన్ని కొంతవరకు తగ్గించుకునే మార్గాలపై విశ్రాంత వెటర్నరీ నిపుణులు డాక్టర్ అహోబలరావు రైతులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముందుగా పశువుల సంఖ్య కుదింపు. ఫారంలో లాభదాయక స్థాయిలో పాలిచ్చే పశువుల్ని ఉంచి ముసలి, గొడ్డుమోతు, మగదూడల్ని ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. ఇలాంటి పశువుల్ని సకాలంలో వదిలించుకోవటం ద్వారా ఆదా అయిన వనరులను ఎక్కువ పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పశువులకు బదిలీ చేస్తే అధిక లాభాలు ఉంటాయి. మగ గేదె దూడలకు మంచి పోషణ అంది 2 ఏళ్ల వయసుకు బలిష్టంగా ఎదిగి మేలైన ధర పలుకుతాయి. పనివారు లేకపోవటంతో చాలామంది పాడి రైతులు పాలు పిండటంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారు దూడలు, పడ్డలు, చూడి పశువుల పెంపకాన్ని చేపట్టి మేలైన ఆదాయం పొందవచ్చు. వీటి నిర్వహణ కోసం వెచ్చించే శ్రమ పాలిచ్చే పశువులతో పోల్చితే 3వ వంతు కూడా ఉండదు. అంటే 3 పాలిచ్చే పశువులపై వెచ్చించే శ్రమతో 10కి పైగా వట్టిపోయిన పశువుల్ని తేలిగ్గా పోషించవచ్చు. 2 పూటలా పాలు పిండి విక్రయిస్తే వచ్చే ఆదాయం కన్నా దూడల్ని, పడ్డల్ని, దున్న కుర్రల్ని, చూడి పశువుల్ని బాగా పోషించి విక్రయిస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పట్టణాలకు, నగరాలకు దూరంగా ఉంటూ పాల విక్రయంలో సమస్యలున్న పశు పోషకులకు పాల ఉత్పత్తి కంటే పశువుల పెంపకం లాభదాయకంగా ఉంటుందని గమనించాలి. కొట్టాలు, పాకల నిర్మాణం. రైతు ఇంటికి సమీపంలోనే పాకలు నిర్మించుకోవాలి. ఈ పాకల్లో నేలను కాంక్రీటుతో తగినంత వాలుతో ఏర్పాటు చెయ్యాలి. దీంతో మలమూత్రాలు సులువుగా కాల్వలోకి చేరుతాయి. శుభ్రత సులభమవుతుంది. పశువులు తిరిగేందుకు విశాలమైన ఆవరణ ఉంచుకుని
పాకను మాత్రం పరిమిత విస్తీర్ణంలో నిర్మించుకోవాలి. ఎండ, చలి, వర్షాలు ఉన్నప్పుడే పశువులను పాకలో ఉంచుతూ మిగతా సమయంలో ఆవరణలో తిరుగాడేలా చూడాలి. ఈ ఏర్పాటుతో 2 రోజులకోసారి పాకల్ని శుభ్రం చేసినా సరిపోతుంది. పాకల శుభ్రత: చేతులు, చీపుర్లు, బకెట్లు, మగ్గులు, తట్టల స్థానంలో షోవెల్స్, రబ్బరు దంతెలు, రబ్బరు మ్యాట్లు, బలమైన నీటి ధారలనిచ్చే జెట్ నాజిల్స్ కలిగిన రబ్బరు పైపులు, నీటి పంపులను వినియోగించి పశువులను, పాకలను వేగంగా, సులువుగా, సమర్థంగా శుభ్రపరచవచ్చు. పశువుల మేతలు, దాణాలు, వ్యర్థాలను ట్రాలీలతో సులువుగా తరలించేలా ఆవరణలో మెట్లు, ఇతర అడ్డంకులు లేకుండా చేస్తే నిర్వహణ సులువవుతుంది. గడ్డికోత యంత్రాల వాడకం: గడ్డికోత యంత్రాల వాడకంతో పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపితే గ్రాసం వృధా కాదు. పశువులు బాగా జీర్ణించుకుంటాయి. 2 నుంచి 8 పశువులు కలిగిన రైతులు సైతం విద్యుత్తుతో నడిచే గడ్డికోత యంత్రాలను వినియోగించాలి. ఒకే మోటారుకు అమర్చిన 2 వేర్వేరు పుల్లీలకు అనుసంధానం చేయటం ద్వారా ఒకే సమయంలో నీటిని తోడటం, గడ్డికోత యంత్రాన్ని నడిపించటం చేయవచ్చు. తద్వారా సమయాన్ని, విద్యుత్ను ఆదా చేయవచ్చు. పాలు పిండే యంత్రాల వాడకం: పాడి పశువులకు పాలు పిండే విద్యుత్తు మిషన్లు ఇవాళ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో లభిస్తున్నాయి. ఇటీవల విద్యుత్తుతోనే కాకుండా బ్యాటరీ, జనరేటర్, ట్రాక్టర్ ఇంజిన్తో కూడా నడిపించగల మిల్కింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. చేతితో కంటే ఈ యంత్రాలతో పిండే పాలు శుభ్రంగా ఉండి ఎక్కువ సమయం పాడవకుండా ఉంటాయని కూడా గుర్తించారు. ఈ యంత్రాలను పాడి రైతులు సొంతంగా గాని, తోటి రైతులతో కలిసి ఉమ్మడిగా కాని కొనుగోలు చేయవచ్చు. పేడ ఎత్తే యంత్రాలు కూడా ఇటీవల అందుబాటులోకొచ్చాయి. సులువుగా, వేగంగా పేడ ఎత్తే యంత్రాలతో పశువుల పాకల్లోని వ్యర్థాలను చేతులతో కాకుండా యంత్రాలతో ఎత్తి దూరంగా తరలించి శుభ్రపరిచేలా రూపొందించారు. వీటిని రాయితీపై పాడి రైతులకు అందిస్తే డైరీ నిర్వహణ సులభమవుతుంది. సంయుక్త టీకాల వినియోగం: గురక, జబ్బవాపు, గాలికుంటు వంటి అంటురోగాల నివారణకు వేరువేరు టీకాలు వేయించి పశువుల్ని అనవసరమైన ఒత్తిడి, చికాకులకు గురిచేసే బదులు 2-3 వ్యాధులను ఏకకాలంలో నివారించగల సంయుక్త టీకాలను ఒక ప్రాంతంలోని కనీసం 90% పశువులకు ఒకేసారి వేయించి శ్రమ, ఖర్చును తగ్గించుకోవచ్చు. అజొల్లా, హైడ్రోపోనిక్ గ్రాసాల సాగు: పచ్చిమేతల కొరతను తీర్చేందుకు సాధారణంగా రైతులు దాణాలపై అధికంగా ఆధారపడుతూ ఉంటారు. దీంతో మేత ఖర్చులు పెరిగిపోతాయి. పచ్చిమేతలను అజొల్లా అనే ఆకుతో భర్తీ చేసే అవకాశం ఉంది. అజొల్లాను సులువుగా ప్లాస్టిక్ టార్పాలిన్ మడుల్లో రైతులు తమ ఇంటి వద్దనే కొద్దిపాటి స్థలంలో పెంచుకోవచ్చు. అలానే హైడ్రోపోనిక్ గ్రాసాన్ని రైతులు ఇంటి ఆవరణలో లేదా డాబాల మీద పెంచుకోవచ్చు. కేవలం 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలంలో అరల్లో అమర్చిన ప్లాస్టిక్ ట్రేలలో 7 నుంచి 10 రోజుల్లో పెంచవచ్చు. 8 నుంచి 10 అంగుళాల ఎత్తు పెరిగిన శుభ్రమైన, పుష్టికరమైన మొక్కజొన్న మొలకలను రోజుకు 8 నుంచి 10 కిలోలు ఒక్కో పశువుకు వరిగడ్డితో పాటు మేపితే రైతుకు సమయం, శ్రమ ఆదా అవుతాయి. సీసీ కెమెరాలను వినియోగించి యజమానులు తమ ఇంటి నుంచే షెడ్లలోని పశువుల కదలికలను గమనించవచ్చు. దూరంగా ఉన్న పశు వైద్యులకు స్మార్ట్ఫోన్ ద్వారా పశువుని చూపించి అవసరమైన వైద్య సేవలను క్షణాల్లో పొందవచ్చు. ఇలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటే పాడి రైతులు తక్కువ శ్రమతోనే ఇప్పటికంటే 2-3 రెట్లు ఎక్కువ సంఖ్యలో పాడి పశువుల నిర్వహణను కూలీల అవసరం లేకుండానే చేపట్టవచ్చు. సుగంధ పరిమళాలతో పాటు ఎన్నో విశిష్ట ఔషధ గుణాలను కలిగి ఉన్న కలప చెట్టు శ్రీగంధం. చల్లని చందనాన్నిచ్చే చెట్టు ఇది. ప్రపంచం మొత్తం మీద కేవలం 8 దేశాల్లో మాత్రమే శ్రీగంధం చెట్లు పెరుగుతాయి. వాటిలో భారతదేశంలో పెరిగిన చెట్ల నుంచి నూనె శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాంతం శ్రీగంధం సాగుకు అత్యంత అనువుగా ఉందని, నూనె శాతం అధికంగా వస్తోందని గుర్తించారు.
ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలోనూ పూజా పునస్కారాల్లోనూ గంధం వాడకం ఉంది. శ్రీగంధం నేడు రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది. అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్లను నేడు వన వ్యవసాయం కింద వాణిజ్యపరంగా పెంచేందుకు రైతులు అమిత ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తోటల చుట్టూ గట్లపైన కానీ తోటలుగా కానీ పెంచుతున్నారు. వీటి నుంచి ఆదాయం పొందాలంటే మాత్రం కనీసం 15 సంవత్సరాల వరకు ఆగాలి. శ్రీగంధం మొక్కలను తెలంగాణ రాష్ట్రం ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉద్యాన శాఖ అభివృద్ధి చేస్తోంది. శ్రీగంధం సాగులో మెళకువలను తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు పద్మనాభం. శ్రీగంధం మొక్క, దీనిని ఈస్ట్ ఇండియన్ శాండల్వుడ్ అంటారు. గత 3 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అవుతుంది. శ్రీగంధంలో 6% ఆయిల్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో మన ఇండియన్ శాండల్వుడ్లో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల దీనికి ఎక్కువ డిమాండు. ఇప్పుడు శ్రీగంధం చాలామంది వేయాలనుకుంటున్నారు. దీనికి కావాల్సింది రెడ్ శాండిలోమ్ సాయిల్స్ టాప్ అండి. దీనికి రేగండేలో వేయకూడదు. దీనికి రకరకాల స్పేసింగ్ చెప్తున్నారు, కానీ మినిమం స్పేసింగ్ అంటే శ్రీగంధం ముక్కాని ముక్కు మధ్య 10 ఫీట్లు, తర్వాత లేకపోతే 12 ఫీట్లు పెట్టుకోవచ్చు. కొందరు ఆశ కొద్దిగా డిఫరెంట్ స్పేసింగ్ చెప్పి ఎక్కువ చెట్లు నాటాలనుకుంటారు పర్ ఏకరు. దీని శాఖ కూడా రావడం లేదు, ఈల్డ్ కూడా తక్కువ వచ్చింది హార్ట్వుడ్. కాబట్టి 10 ఫీట్ కానీ 12 ఫీట్ ఫాలో అయితే బాగుంటుంది. దీనికి ఖచ్చితంగా గుంత మాత్రం 1 ఫీటు ఫీటున్నర తీసుకోవాలి. గుంతలో మనం ఒక 5-6 కిలోల పసులు ఎరువు, 1 కిలో వేపిండి, 1 కిలో వర్మి కంపోస్ట్ వేసి బాగా కలిపి మన క్లోరిపైరిఫాస్ పొడి దొరుకుతుంది, అది 100 గ్రాములు నాటుకోవచ్చు. శ్రీగంధం మొక్క ఎంపిక ఎట్లా అంటే ఒక 10-15 సంవత్సరాలు ఉన్న వయసు, దాని నుంచి తీసుకున్న విత్తనాలు, దాని నుంచి వచ్చిన మొక్కల్నే మనం నాటుకోవాలి. ఇక్కడ మేము సిఓ ములుగులో కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకురావడం జరిగింది. మీరు మొక్క ఎంపిక కూడా ఫీట్ ఉండాలండి, 6 నెలల వయసు ఉండాలా, ప్లస్ మెయిన్ స్టెమ్ కొద్దిగా బ్రౌనిష్ కలర్లో రావాలా. శ్రీగంధము దానికి ఆల్రెడీ ప్యాకెట్లో ఒక ప్రైమరీ హోస్ట్ ఉంటుందంటే దాన్ని ఆల్టర్నేట్ అంటారు. ఆల్టర్నేట్ మొక్కతో పాటు నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మీరు 1 ఫీట్ దూరంలో ఖచ్చితంగా రెడ్ గ్రామ్ అంటే మన కంది వేసుకోవాలండి. కందితో పాటు ఇంకో 1.5 ఫీట్ దూరంలో కూడా మనము క్యాస్డినా కూడా నాటుకుంటే మంచిది. దీంట్లో 3 హోస్ట్లు ఉంటాయండి. ఫస్ట్ ప్రైమరీ హోస్ట్, ఇంటర్మీడియట్ హోస్ట్ అండ్ పర్మనెంట్ హోస్ట్. ప్రైమరీ హోస్ట్ అంటే ఆల్రెడీ ప్యాకెట్లు ఉంటుంది, అది ఆల్టర్నేట్ అంటారు. ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే 2 రకాలుగా మనం క్యాస్డినా ఇంటర్మీడియట్ హోస్ట్ కూడా పనిచేస్తుంది, కొద్ది పర్మనెంట్ ఒక 6 ఏళ్ళ వరకు కూడా పర్మనెంట్ హోస్ట్గా పనిచేస్తుంది క్యాస్డినా. తర్వాత పర్మనెంట్ హోస్ట్గా మనం ఏదైనా కానీ హార్టికల్చర్ క్రాప్, మామిడి కానీ, జామ కానీ, దానిమ్మ కానీ, లేకపోతే ఉసిరి కానీ ఇవి వేసుకోవచ్చు. ఎస్పెషలీ మనము మొక్కలు నాటేటప్పుడు అంటే ఒక 12 ఫీట్ దూరం అది ఈస్ట్ వెస్ట్ ఉండాలా. ఈ 12 ఫీట్ మధ్యలో మనం ఏదైనా అంతర పంటకు కూరగాయలు కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ అలాంటివి వేసుకోవచ్చు, లేకపోతే నిజామాబాద్ ఏరియాలో పసుపు వేసుకోవచ్చు, లేకపోతే జైరాబాద్ ఏరియాలో అల్లం వేసుకోవచ్చు. ఆ మధ్యలో ఆ స్పేస్లో మన ఇంటర్మీడియట్ స్పేస్ కూడా వాడుకోవచ్చు. ఈ 3 ఏళ్ళ వరకు దీనికి కొద్దిగా సెమీ షేడ్ అవసరం. కొద్దిగా 3 ఏళ్ళ తర్వాత శాఖ తయారవుతుంది. కొందరేమో కొమ్మలు కత్తిరించేయమంటారు, కొందరేమో న్యాచురల్గా పడిపోతుంది. 50% వరకు కొద్దిగా లైట్గా 2.5 ఫీట్ వరకు కత్తిరించేయాలా. దీన్ని అడవి జాతి చెట్టుగా అడవి పెంచాలా. కానీ ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి కొద్దిగా వేపిండి, వర్మి కంపోస్ట్ చేస్తే కొద్దిగా మంచిది. ఇది కాఫీ బోర్రర్ అని వస్తుంది. ఆ కాఫీ బోర్రర్కి క్లోరిపైరిఫాస్ మందు 3 ml నీటిలో కలుపుకొని ఎక్కడైతే హోల్ చేస్తుందో అక్కడ ఇంజెక్ట్ చేసి తర్వాత మట్టి కౌడంగ్ తోటి కలిపి ఆ హోల్ మూసేస్తే కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కిలో 10 నుంచి 12 వేలు ఉంది. ఒక 15 ఏళ్ళ తర్వాత మినిమం ఒక చెట్టు నుంచి అంటే 10 నుంచి 15 కిలో వచ్చినా కూడా 1,50,000 వస్తుంది. మనం మెయింటెనెన్స్ ఒక 75 వేసుకుని ఒక 75,000 మొక్కకైతే ప్రస్తుతం వస్తుంది. దీనికి 2 సార్లు మనకు పూత వస్తుందండి. మనకు మార్చ్, ఏప్రిల్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో వస్తుంది.
3-4 ఏళ్ళ తర్వాత మనము ఈ విత్తనం నుంచి కూడా మనం మందులు తయారు చేయడం జరుగుతుంది. దాని కూడా వాల్యూ పెరుగుతుంది. అది కూడా మనం అమ్ముకోవచ్చు. తర్వాత ఈ విత్తనం నుంచి మనము మొక్కలు తయారు చేసి కూడా అమ్ముకోవచ్చు. అది ఒక సెకండరీ యాక్టివిటీ అవుతుంది. దాని నుంచి కూడా రైతు ఇన్కమ్ వస్తుంది. 3 ఎకరాలు ఉంటే ఒక అర్ధ ఎకరం అన్నా లేకపోతే 1 ఎకరం అన్నా పెట్టుకుంటే కూడా ఫ్యూచర్లో ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా రైతుకు ఒక సపోర్ట్గా ఒక 15 సంవత్సరాల తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా హెల్ప్ చేస్తుందండి అది. సాగురంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపేందుకు నిజామాబాద్ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నాయి. కల్తీ విత్తనాలు లేకుండా చేసేందుకు విత్తన దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లలో 6 టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ వానాకాలం 2021 సంవత్సరానికి గాను మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న అంటే వరి ప్రధానమైన పంట కాబట్టి వరిలో ఎటువంటి కల్తీ జరగడానికి ఆస్కారం లేకుండా సుమారుగా మన జిల్లాలో 6 టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి విక్రేతలు కానివ్వండి, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవి క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి నాణ్యత లేని విత్తనాలు కానివ్వండి, కల్తీ విత్తనాలు కానీ అమ్మకుండా చర్యలు తీసుకోవడానికి ఇవన్నీ టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు జరిగింది. ఇంకా ఏదన్నా మా దృష్టికి వస్తే తప్పకుండా సంబంధిత డిఓకి కానీ తర్వాత ఏఓకి కానీ ఇన్ఫామ్ చేస్తే మేము తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పెరిగిన ధరలను అందిపుచ్చుకోలేక ఆవేదన చెందుతున్నారు నెల్లూరు జిల్లా బత్తాయి రైతులు. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా బత్తాయి ధరలు రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ గతేడాది కురిసిన అధిక వర్షాలు, వరదలతో తోటలు దెబ్బతిని కనీస దిగుబడులు సైతం పొందలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన మర్రిపాడు, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి తదితర మండలాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. అయితే గత 2 ఏళ్లుగా సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. బత్తాయి పరిస్థితి అయితే చాలా దారుణము. ఇప్పుడు రేటు ఉంది, ఎవరి దగ్గర కాయలు లేవు ఏ తోటలోనూ. ఇంకా మనకి చేసేది ఏముంది? కాయలు లేనప్పుడు ఎంత రేటు ఉంటే సుఖమేంటి? టోటల్గా 2-3 సంవత్సరాలు బట్టి అప్పులు చేసి పెడతానే ఉన్నాము. అవి అలాగే ఉండిపోయి మళ్ళీ కొత్త అప్పులు చేస్తాక ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు. 2-3 సంవత్సరాలు బట్టి కాపు కూడా లేదు. అప్పులోళ్ళు ఏమో గొడవలు చేస్తున్నారు ఇళ్ళ మీదకి వచ్చి. ఏం చేయాలో తోసని పరిస్థితి. రేట్లు ఏమో బాగానే ఉన్నాయి, అయితే ఈ మాత్రం కాపు లేదు. ఈ తెగుళ్ళ బారు నానాకేనండి చాలా పరిస్థితి ఇష్టంగానే ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో కురిసిన వర్షాలు, నివర్ తుపాను ప్రభావంతో పూత, పిందె రాలిపోయి తోటల్లో కాపు తగ్గిందని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసులు చెబుతున్నారు. ప్రస్తుతం 50% పంట పూత, పిందె దశలో ఉన్నందున వచ్చే పంటకు మంచి ధరలు దక్కే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మన ఆత్మకూరు పరిధిలో బత్తాయి 5,000 ఎకరాలు ఉంది. అందులో మనకు వచ్చేసి 50% మనకి ఇప్పుడు దిగుబడిలో ఉన్నాయి. మిగతావన్నీ చిన్న పంటలు. ఈ సంవత్సరం కొద్దిగా దిగుబడి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు పడటం, ఆ తర్వాత నివార్ సైక్లోన్ రావటం. ఆ నివార్ సైక్లోన్ ద్వారా ఏంటంటే మన వచ్చిన పూత, పిందె కూడా 50% పైన నష్టం జరిగింది. అందువల్ల మనకేంటంటే దిగుబడి అనేది తగ్గింది. ప్రస్తుతం రేటు కూడా ఏంటంటే మార్కెట్లో 45 నుంచి 55 వేలు ఉంది. 70,000, 80,000, 1,00,000 అట్లా కూడా నడిచింది. అప్పుడు వర్షం పడటం వల్ల ఇప్పుడు కొత్త చిగురు వచ్చి తర్వాత కొత్త పూత వచ్చి మళ్ళీ మనకి ఈ సంవత్సరం దిగుబడి అనేది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇది రైతులందరూ కూడా ఏంటంటే గమనించి వర్షాలు పడంగానే ఎరువులు కూడా వేసుకున్నట్లయితే గత సంవత్సరం నష్టపోయిన ఇది పూడ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బత్తాయి కూడా ఇన్సూరెన్స్ ప్రపోజల్ తయారవుతుందండి. వెదర్ బేస్డ్ అనమాట. అది వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ కూడా మనం తెలియజేయబడుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.